బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజలాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలు కూరేసిన అందరికీ శుభాభివందనాలండి. ఈశ్వరనామంలో మరి కూరేసిన అందరికీ సమాధానం కలుగును గాక. దినమంతా తన కృపలో మన అందరినీ భద్రపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంత్రం సమయం ఇచ్చి తన దేవుని ఆరాధించుటకు దేవుని స్వరం వింటకు మనకి ఇచ్చిన సమయం బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాము. మరి ప్రార్థించేవారు తిరి బ్రదర్ గారు ప్రార్థిస్తారు. సరే అక్క, ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయ్యున్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణ సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన దేవ, వారునాథ, సత్యస్వరూపియగు దేవ, పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, మా ప్రభువ యేసుక్రీస్తు ప్రభువ, నీకు వందనములు దేవా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. తండ్రి, ఈ గడిచిన కాలమంతా దేవ, ఈ దినం వరకు నైనా నీ కృపలో దేవ మమ్మల్ని అందరినీ నైనా మీరు కాచి కాపాడినందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పగలు ఎండ దెబ్బ నుంచి నైనా, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి నైనా, చీకటిలో సంచరించు నైనా, ఏ బాణమైనను, నాశనకరమైన ఏ తెగులునైనా మా గుడారము సమీపించకుండా, ఏ అపాయమునైనా మా యొద్దకు రాకుండా, వేటగాని ఉరిలో నుండి నైనా అనుదినమునైనా మమ్మల్ని కాపాడుతూ తండ్రి, మమ్మల్ని సంరక్షిస్తూ భద్రపరుస్తూనైనా, మాకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్కరతలు అన్ని తీరుస్తూనైనా, మాకు మీరు నమ్మదగిన దేవుడుగా ఉంటూనైనా తండ్రి, నడిపించిన విధానాన్ని బట్టి నైనా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఉందురో అక్కడ వారి మధ్య నేను ఉందునని మాకు వాగ్దానం చేసిన దేవ, మాకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మీరు కృపా సత్య సంపూర్ణుడవై తండ్రి మా మధ్యలో ఉండండి దేవా. తండ్రి, ఇదిగోనైనా ఈ జరుగుతున్న ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో ప్రభువనైనా మీరు మాకు తోడుగా ఉండండి. పాటల ద్వారా ప్రభువ మీరు మహిమ పొందండి అయ్యా దేవా. తండ్రి, వాక్యం ద్వారా ప్రభువ నీ స్వరం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే మా ప్రియులు రావలసిన వారు ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ నాయన సమయమునకు మీరు నడిపించండి. వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి దేవా. అవును ప్రభువ, మేముంటున్న దినములు అంత్య దినములు. అవును దేవా తండ్రి, మేముంటున్న దినములు అపాయకరమైన కాలములలో ఉన్నాం ప్రభువ. తండ్రి, దుర్దినముల్లో మేమున్నాం తండ్రి. మనుషుల్లోనైనా ప్రేమ చల్లారే దినముల్లో మేముంటున్నాము కాబట్టి నా ప్రభువ దేవా, ఇదిగో నా దేవా తండ్రి, కాబట్టి మాకిచ్చిన సమయమునైనా మేము సద్వినియోగపరుచుకుంటూనైనా జ్ఞానుల వలెనైనా వివేకము కలిగి ప్రభువ నీ చిత్తమేందోనైనా మేము గ్రహించినైనా ఆ చిత్త ప్రకారంగా ప్రభువ మేము జీవించలాగున మీరు సహాయము దయచేయండి ప్రభువ దేవా తండ్రి. అలాగే నా ప్రభువ తండ్రి, ఈ జరుగుతున్న ఆరాధన అంతటిలోనైనా మీరే ఆది నుండి అంతం వరకు ఉండి ప్రభువ మీరే నడిపించండి. మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఆ రీతిగా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవా నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. నేను ఒక పాట పాడుతున్నాను. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం,
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ప్రైజ్ లార్డ్ అండి. మరి వాక్యం వెళ్ళే ముందు మనకి ఒక ప్రార్థన రిక్వెస్ట్ వచ్చిందండి, మరి ప్రార్థిస్తాము. మన 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 జాన్ బ్రదర్ వాళ్ళ పాపకి సడన్ వామిటింగ్ స్టార్ట్ అయినట్టు బాగా, కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్లారంట, ప్రార్థనలో పెట్టమని చెప్పారు. కాబట్టి ఆ పాప గురించి ప్రార్థించండి, పాపకి మంచి ఆరోగ్యం రావాలి, ఆ యొక్క వామిటింగ్స్ తగ్గిపోవాలి, కాబట్టి ప్రార్థించండి. మరి ఫస్ట్ సుజాతక్క ప్రార్థిస్తారు, తర్వాత శాంతమ్మ సిస్టర్ ప్రార్థిస్తారు. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవు 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 గొప్ప దేవుడవు యెహోవా రాఫా, నా తండ్రి స్వస్థపరచు దేవుడవు, నా తండ్రి మా మధ్యన సంచరిస్తున్న తండ్రి నీకు వందనాలు. జీవాధిపతి అయిన యేసయ్య, ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ నా తండ్రి యొక్క విజ్ఞాపన ప్రార్థన కొరకు నా తండ్రి ప్రభ మీరు ఆలకించండి నాయన. మరి జాన్ బ్రదర్ పాప విషయంలో నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి, స్వస్థపరచువాడు నీవు గనుక ప్రభ నా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాం, నీ పాద సన్నిధిలో ప్రభ ఈ యొక్క విజ్ఞాపనను ప్రభ మేము మొరపెట్టుకుంటున్నాం నాయన. చంటి బిడ్డను ప్రభ మీరు ముట్టండి నా తండ్రి, ఆ బిడ్డకు మరి ఇది వరకు జాండీస్ నుంచి మీరు గట్టెక్కించినారు, స్వస్థపరిచినారు, క్షేమంగా ఇంటికి నడిపించినారు ప్రభ. మళ్ళీ తిరిగి ఆ బిడ్డకు వామిటింగ్స్ ప్రభ కొత్త సమస్య నా తండ్రి, ప్రతి సమస్యని ప్రభ ముట్టి నా తండ్రి మీరు బిడ్డకు నెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో మీ యొక్క జీవంను పోసి ప్రభ సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి నాయన. యేసయ్య శక్తికర నామంలో గొప్ప కార్యము ఆ బిడ్డ జీవితంలో జరిగించండి ప్రభా. నా తండ్రి చంటి బిడ్డ చుట్టూ ప్రభ పడక చుట్టూ కూడా నా తండ్రి మీ యొక్క దూతల కాపుదలతో నా తండ్రి ప్రభాస్ నా భద్రపరచండి నాయన. క్షేమంగా నా తండ్రి సంపూర్ణ స్వస్థతతో ఆరోగ్యంతో ఇంటికి నడిపించండి ప్రభ. ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార మంత్ర చీకటి శక్తులు యేసయ్య శక్తిగల నామములో కాలిపోను గాక ప్రభా. నా తండ్రి బిడ్డను మీరు ముట్టండి నాయన. తల్లికి కూడా ప్రభ ఆరోగ్యం దయచండి, ఇద్దరిని కూడా ప్రభ క్షేమ స్థితిలోనికి మీరు నడిపించమని ప్రభ, గొప్ప కార్యంలో ఆ గృహంలో జరిగించమని మీ యొక్క పరిశుద్ధ నామంకి వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ గల యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. జాన్ బ్రదర్ కూతురుని ప్రభా నువ్వు ముట్టండి, తాకండి నాయన. యేసు ప్రభా సంపూర్ణ స్వస్థత ఇచ్చండి, వార్పింగ్స్ ప్రభా యేసునామం ప్రభా పాపను ప్రభా నువ్వు ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సైతాన్ చీకటి శక్తులన్నీ కాల్చివేయండి, మంత్రశక్తులన్నీ కాల్చివేయండి ప్రభా. ఎలాంటి అనారోగ్యం ఉన్న ప్రభా నీ నామం ప్రభా స్వస్థత ఉంది తండ్రి. నువ్వు స్వస్థపరిచే దేవుడవు, యెహోవా రాఫా, యెహోవా షమ్మా ఉన్నావు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా నాయన. కృపగల తండ్రి యేసు ప్రభా నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లించుకున్నా నాయన. వాడుతున్న మందుల్లో కూడా ప్రభా మీ రక్త ప్రోక్షణ దయ
దయచేయండి తండ్రి. పాప చుట్టూ మీ అగ్ని కంచి వేయండి, నీ దేవదూతలు కాపుదలు దయచేయండి ప్రభా. సంపూర్ణ స్వస్థత ప్రభా మీ హస్తం పెట్టి మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్న దేవా యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. సిస్టర్ బ్రదర్ చుట్టూ కూడా మీ కంచె వేసి నాయన మీరు తోడు ఉండండి ప్రభా. మీ సేవలో కూడా వాడుకోమని, కుటుంబం యొక్క ప్రతి అవసరతలు తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న రవణ గారు వాక్యం షేర్ చేస్తారు. రవి బ్రదర్ మీరు వాక్యం షేర్ చేయండి. దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధురగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవా, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు. మీకు ఎంతో వందనాలు అర్పించుకోవటంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి నీకే చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలోనైనా మరోసారి ప్రభావ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాలు మా హృదయాలను సరిచేయ ప్రభావ. మా ప్రాణాత్మ శరీరంలోనైనా మీకు సమర్పించుకుంటుండగా ప్రభావ మమ్మల్ని సంపూర్ణంగా మీరు పరిశుద్ధపరచండి నైనా మీకు సంపూర్ణత, సరళత, పరిశుద్ధులు నడిపించండి అయినా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ. మమ్మల్ని అందరినీ పరిశుద్ధంగా మీరు మార్చండి అయినా. మాలో డాగు మచ్చ మడుతుంటే తొలగించండి. మీకు సంపూర్తిలో నడిపించి మీ మహిమర్థమని నిలబెట్టుకొని అయినా వాక్యం ధ్యానిస్తానుగా ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. పరిశుధాత్మ దేవ, మా హృదయంలో మీరు నన్ను ప్రభావ మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయినా. మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించినైనా. నా దేవ, నా తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభావ. ఏ యుగతులని మమ్మల్ని ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించినైనా, దాస్యం నుండి దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు నైనా. మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటూ మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు, కృపావరాలు మాకు అనుగ్రహించినారు, ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినారు. మీకు ఎంతో వందనాలు ప్రభావ. ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాదాల చెంత చేరినైనా మీ వాక్యాన్ని ధ్యానించే ఒక అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడండి, మీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చేయమని, మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి. పరిశుధాత్మ దేవాలను నీకు సమర్పించుకుంటుండగా మా నాలో ఉండి నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు. ఈరోజు స్వప్న సిస్టర్ చెప్పారు, ఈరోజు జాన్ బ్రదర్ రావట్లేదు బ్రదర్ మీరు తీసుకుంటా అన్నప్పుడు ఇప్పటికే చెప్పారు కాబట్టి నేను సరే పర్లేదు సార్ నేను చెప్తానని చెప్పాను. ఇప్పుడంటే మనం ఎప్పుడు వాక్యం ప్రిపేర్ గా ఉంటాం కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఎవరికి అది అనుగ్రహిస్తే అది మనం స్వీకరిస్తాం కాబట్టి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం దేవునికి ఎంతో వందనాలు. ఈరోజు మనము ధ్యానించే వాక్యము యేసు ప్రభు ఎలాంటి పరిచర్య చేసింది. యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి పరిచర్య చేసింది అనేది మనం ఈరోజు మనం కొంత దీర్ఘంగా మనం ధ్యానిస్తాం. చూడండి, ఈరోజు అలాంటి పరిచర్య జరుగుతుందా అన్నప్పుడు మనం ఒకసారి మనము ఆయన యొక్క వాక్యక వెలుగులో మనము మన పరిచర్యను మనం కొనసాగించుకోవాలా, ఏ రీతిగా ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకనంటే యుగ సమాప్తి చివరి అంచుకు మనం వచ్చేసినాం. ఆయన రాకడ సంబంధించిన ప్రతి ప్రవచనము మన కాలంలో నెరవేరుతుంది, ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. కానీ అంత యథావిధిగా ఉంది, అంత లోకంలో అంతా మంచిగానే జరుగుతుంది, ఏం అభ్యంతరం లేదు, అంత బాగుందని ఈ లోకస్తులు అనుకుంటున్నారు. మొన్నటి దినం ఒక ప్రాంతంలో వాక్యం చెప్పినాను సెకండ్ కమింగ్ గురించి. లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదు, అంత బాగానే ఉంది, అంత సుఖంగానే ఉంది అని వాళ్ళు అనుకుంటారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎట్లా వస్తుందో అట్లా సడన్ గా అకస్మాత్తుగా వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎంత మాత్రం తప్పించుకొనలేరు అని వాక్యం చెప్తుంది. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఆయన రాకడ సంబంధించిన విషయంలో మనం ఉంటున్నాం కాబట్టి ఏ రీతిగా మనము ప్రభు కొరకు ఈ లోకంలో జీవించాలా అనేది, ఎలాంటి పరిచర్య కొరకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మనలే కాదు, రక్షింపబడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుమిత్తమై ఆయన ఏర్పరచుకున్నాడో మనం అది అర్థం చేసుకోవాలా. చూడండి, ఎందుకన్నప్పుడు మనం ఒక విషయం మనం అర్థం చేసుకోలేదంటే ఒకరితో ఒకరు మనం పోల్చుకోవడానికి వీలేదు. మనం పోల్చుకోవాల్సింది, మనం పాటించాల్సింది యేసుక్రీస్తు ప్రభు మీద. ఆయన ఎలాంటి పరిచర్య చేసిండో ఈ భూమి మీద, అలాంటి పరిచర్య
మనము చెయ్యాలా అనేది దేవుని యొక్క చిత్తమైంది. కాబట్టి ఆయన చిత్తంలో మనం ఎట్లా ఉన్నాం అనేది మనం ఒకసారి మనము ఆయన వాక్యక వెలుగులో మనం పరిశీలించుకుందాం. ఎందుకనంటే క్రైస్తవ జీవితం అంతా పరిశీలించుకునే జీవితం. క్రైస్తవ జీవితం అంతా ఎంతో ప్రతి క్షణము భయముతోని భక్తితోని జీవించే జీవితం. ఒక దశ నుంచి ఒక దశకు వెళ్ళే క్రమంలో మనకి ఎలాంటి బలహీనతలు ఉన్నా కానీ వాటన్నిటిని ఛేదించుకొని ఆయన కొరకు నిలబడి ఆయన నీతి సత్యాన్ని మనం ప్రకటించాలా అనే భావన మనం కలిగి మనం ఉండాలా అనేది దేవుని చిత్తం. ఏ రీతిగా అన్నప్పుడు పౌలు చెప్తున్నాడు ఒక వాక్యంలో, సంపూర్ణకు సాగిపోదాము అన్నాడు. కాబట్టి చెప్పండి, సంపూర్ణం ఎప్పుడు అవుతాం? సంపూర్ణకు సాగిపోదాం అంటే సంపూర్ణంగా కాలే. ఇంత గొప్ప సేవకుడు అయిన పౌలు కూడా అని అంటున్నాడు సంఘంతోని, సంపూర్ణకు సాగిపోదాం అన్నాడు. కాబట్టి ఎప్పుడు మనం సంపూర్ణంగా అవుతాము, ఎప్పుడు మనము సాగిపోతాము అన్నప్పుడు అర్థం చేసుకోవాలా, సాగిపోయినప్పుడే సంపూర్ణంగా మారుతాము. అది విధానం అన్నట్టు. ఎప్పుడైతే మనము ఆయన చెప్పిన మాటల్లో ఆయన పనిలో మనము సాగిపోతా ఉంటాము ఒక దశ నుంచి ఒక దశకి, అప్పుడు మనం సంపూర్ణంగా అవుతూ ఉంటాం. సంపూర్ణ అవుటకు సాగిపోతాం అంటే నువ్వు సంపూర్ణంగా కావాలంటే, సంపూర్ణంగా ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలంటే, సంపూర్ణంగా సేవ పరిచర్య ప్రతిదీ మనం ముగించాలంటే మనము సాగిపోవాలా అనేది ఒక వాక్యం చెప్తుంది అక్కడ. ఈరోజు తన మహిమ కొరకు, దేవుని మహిమపరిచే కొరకు ఒక బలమైన సేవకులు, ఒక బలమైన పరిచర్య చేసే సేవకులు కావాలని దేవుని యొక్క కనుదృష్టి ఈ లోకం మీద ఉంది. ఎవరు దానికి యోగ్యులు, ఎవరు దానికి దాన్ని పాటించే వాళ్ళు, ఎవరు ఆ రీతిగా దాన్ని ఆసక్తిగా తీసుకొని పోయేవాళ్ళు, ఆయన మహిమను సమస్త సృష్టికి ఆయనను పరిచయం చేసేవాళ్ళు. ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా ఆయన కొరకు ఎదురు చూస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి తేరి చూస్తుందంట. ఎవరు మమ్మల్ని విడిపిస్తారండి? కాబట్టి వాళ్ళు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? ఆ దేవుని కుమారులే ఈ సృష్టి నుంచి మనుషులకి విడుదల కల్పించగలరు. సైతాను బంధకాల నుంచి, దుష్ట శక్తుల నుంచి సమస్త అన్ని జనుల్లో ఆయన నామాన్ని, ఆయన కుమారుని ప్రకటించే ఆ సేవకుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు ప్రపంచం అంతా మనం చూస్తే ప్రతి ఒక్కరు సువార్త చెప్తున్నారు, ప్రతి ఒక్కరు దేవుని సేవ చేస్తున్నారు. కానీ ఎవరు ఆ రీతిగా ఆ దేవుని సేవ చేస్తున్నారు? ఎవరు ఆ రీతిగా ఆయన కొరకు సేవ చేస్తున్నారు? ఎలాంటి ఆసక్తి కలిగి చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు తోచిన వారి రీతిగా వాళ్ళ వాక్యం ప్రకటిస్తున్నారు. ఏ రీతిగా అయితే క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అంతే చాలు. కానీ ఆయనని ఎట్లా ప్రకటించాలా, ఆయన ఘననామాన్ని మనం ఎట్లా మహిమపరచాలా, ఆయన నామానికి ఎట్లా కీర్తి తీసుకురావాలా, యేసుక్రీస్తు నామాన్ని ఉన్నతమైన స్థితికి మనం లేపాలంటే, ఆ స్థితికి ఆయన నామాన్ని మనుషులకు చూపించాలంటే మనం తయారు కావాలా? చూడండి, ప్రతి ఒక్కరు ప్రభునే ప్రకటిస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ప్రభునే ప్రార్థిస్తున్నారు కదా, అన్ని జరుగుతున్నాయి. కానీ యథావిధిగా అయిపోతా ఉంది. కానీ ఎందుకు ఈ చివరి కాలంలో అనేకుల చోట స్వస్థతలు లేవు? ఎందుకు దేవుని కార్యాలు చేస్తలేరు? ఎందుకు మనుషులు భయపడుతూ ఎందుకు ఆ భయాందోళనతో గురవుతున్నారు? ఎవరో వచ్చి ఏదో చేస్తారని. కానీ ఇదంతా కూడా దుష్టుడు క్రియేట్ చేసినాడు. కానీ ఎప్పుడైతే మనము ఆయన నామము నిమిత్తము మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు సమస్త కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో కార్యాలు చేయాలని మన వైపు చూస్తున్నాడు. కానీ ఈరోజు మనుషులు ఎవరు తోచిన రీతి యథావిధిగా తెచ్చిపోతుంది. ఆయన చిత్తమాన్ని గ్రహించి ఆయన ఏం చెప్తున్నాడో, ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా అనేది ఈ రోజు కూడా మనుషులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, అందుకే పౌలు అంటాడు, ప్రభు చిత్తం మీద గ్రహించమన్నాడు, నిద్రించిన నీవు మేల్కోమన్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఎందుకు? ప్రభు చిత్తాన్ని గ్రహించాలా. దేవుని చిత్తం ఏముందో అది గ్రహించాలంటే చూడండి, ప్రతిరోజు మనం ఆయన చిత్తాన్ని మనం గ్రహిస్తూనే ఉన్నాం కదా. ఇందులో ఏంది కొత్త, ఏంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆయన నామం నిమిత్తం, ఆయన నామం ఎక్కడ దూషింపబడుతుందో అక్కడ ఆయన నామాన్ని మహిమపరిచే సేవకులు, ఎక్కడ ఈ లోకంలో క్రీస్తు ప్రకటించబడలేదో అలాంటి చోట్ల వెళ్ళి క్రీస్తును ప్రకటించడం. ఈ రీతిగా ఆయనను మహిమపరిచే వాళ్ళ కోసం ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తా ఉంది. చూడండి, నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగిన ఆ సేవకులు ఈ రోజు ఎవరున్నారో అని ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆరోగ్యంలో, నా నిమిత్తం ఎవడు పోవును, నా నిమిత్తం ఎవరిని పంపేదన్నప్పుడు, ప్రభా నేను అన్నాను, ప్రభా నేను వెళ్తాను, నువ్వు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తావు ప్రభా అనే భారం కలిగి సంపూర్ణంగా ప్రభువు సమర్పించుకొని ముందుకెళ్లే సేవకుల కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు.
చూడండి, అందరూ సంపూర్ణంగా సమర్పించుకోలేదా అంటే అది నాకు తెలియదు. కానీ సంపూర్ణంగా సమర్పించుకోవడం అంటే ఏంటంటే, చూడండి, ప్రతి దాంట్లో మనము మన సమయాన్ని, మన డబ్బును, మన ధన, మన టైంని అన్నిటిని కూడా త్యాగం చేసుకోవటం. ఆయన ఆయన నామం నిమిత్తము త్యాగం చేసుకోవటం. త్యాగపూరితమైన జీవితం లేకపోతే ఎప్పుడు కూడా మనం ప్రభువుని మహిమపరచలేం. బైబిల్ అంతట్లో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు ప్రభువు త్యాగం చేసిన వాళ్ళు, సజీవ యాగంగా సంపూర్ణంగా సమర్పించుకున్నబడ్డ వాళ్ళే. కాబట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు రక్షణ పొందినవు, బాప్తిస్మ పొందినవు, పరిశుధాత్మ పొందుకున్నావు, దేవుని కృపావరాలు పొందుకున్నావు, అన్ని పొందుకున్నాం మనం. కానీ ఈ రోజు మనము ఒక స్థితి నుంచి ఒక స్థితికి మనం వచ్చిన పైకి. కాబట్టి ఇంకా నువ్వు ఆ వెనక స్థితిలోనే జీవిస్తుంటే నువ్వు ఎట్లా ముందుకు పోగలవు? మళ్ళా నువ్వు మూల పాఠములే. చూడండి, వాక్యం చెప్తున్న రెగ్యులేషన్ పత్రికలో, మీరు కాలముని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలా. ఒక కాలమును బట్టి చూస్తే ఈ రోజు మన గొప్ప బోధకులుగా ఉండాలి మనం. కానీ మూల పాఠములో మరొకడు బోధించాల్సి వస్తుందంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ఇంకా నువ్వు మూల పాఠం దగ్గరే ఉన్నావా, లేకుంటే ఒక స్థితి నుంచి ఒక స్థితికి మనం ముందుకు వెళ్ళే వాళ్ళగా ఉన్నావా అనేది మనం ఈరోజు మనము ధ్యానించాల్సిన వాక్యం. ప్రకటించే సామర్థ్యం గల సేవకులు ఎవరు ప్రకటిస్తారు? ఆయన నామం నిమిత్తం ఎవరు ప్రకటిస్తారు? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సువార్త పరిచర్య చేసిండు. ఎలాంటి పరిచర్య చేసిండు, ఈ రోజు ఈ లోకంలో ఎలాంటి పరిచర్య చేస్తుంది అనేది ఈ రోజు మనం ధ్యానిస్తాం. చూడండి, మొట్టమొదటగా మత్తయి సువార్త 24:23 యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం ఇచ్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం పొందిండో, బాప్తిసం పొందిన వెంటనే ఆయన మీదకి పరిశుధాత్మ వచ్చింది. తర్వాత ఆయన 40 దినాలు ఆత్మ చేత పరిశోధింపబడ్డాడు ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఆ శోధన ముగించిన తర్వాత అప్పుడు ఆయన సేవ ఆరంభమైంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎట్లా ఆరంభమైంది, ఎక్కడ స్టెప్, ఎక్కడి నుంచి ఆరంభమైంది, ఎక్కడ ముగిస్తుంది, ఇది మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ముందుది వెనకకు ముందుకు లాగా నడుస్తుందన్నట్టు. అంటే ఒక మార్గం తెలియని స్థితిలో ఉంది ఈరోజు. కాబట్టి అది కాదు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమాన్ని మనము పాటించాలా. మనమే పాటించడమే కాకుండా ఇతరులను పాటించే వారిలాగా మనం వాళ్ళని ప్రోత్సహించాలా. అది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ప్రభువు ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొందినాడు, తర్వాత పరిశుధాత్మ పావుల వల్ల దిగిరావటం ఆయన మీదకి, తర్వాత ఆయన 40 దినాలు శోధింపబడటం, తర్వాత ఆయన సేవ ఆరంభించడం. కాబట్టి మొదట సమాజ మందిరంలో బోధించుకుంటూ, రాజసువార్తను ప్రకటించుకుంటూ, తర్వాత గలిలయ అంత అన్యుల ప్రాంతం, ఆయన మొట్టమొదట అన్యుల ప్రాంతంలో పరిచర్య స్టార్ట్ చేసిండు. గలిలయలో తిరిగిండు, యెరూషలేములో తిరిగిండు, కాబట్టి సమాజ మందిరంలో తిరిగిండు. అన్ని చోట్ల, ఒక దిక్కునని కాదు, ప్రతి చోట ఆయన పోయి సువార్త పరిచర్య చేస్తూ ఏం జరిగిందో తెలుసా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నేను మనకు జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే, మనం పరిచర్య చేస్తున్నాం కదా, కాబట్టి ఒక ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోవాలా. ఎందుకంటే ఇది కొద్ది కష్టతరందే, దీన్ని జీర్ణించుకోవాలా మనం. ఎందుకంటే వాక్యంతోనే మనం చూడాలా, ప్రతిదీ ఆత్మలోనే చూడాలా అనే విషయం మన ప్రభు మనకు అర్థం చేసుకోవాలా. ఎందుకనంటే రాబోయే దినాల్లో చాలా భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం. ఒకనొక దినం నేను నిలబడి, నీ దేవుడు గొప్ప దేవుడు అయితే, నీ నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అయితే, ఈ వ్యక్తి ఇంత అనారోగ్యంతో బాధపడుతుంది, ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరచగలడా అనే ప్రశ్నలు వేసే టైంకి మనం వచ్చేసినాం. తర్వాత మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ స్వస్థత ఎవరు చెప్పాలా? ఆ స్వస్థత ఎవరు పొందుకోవాలా? ఫస్ట్ మనం పొందుకోవాలా స్వస్థత. తర్వాత ఆయన స్వస్థపరిచే యెహోవాని నేనే అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ స్వస్థత మన ఒక దేవుని సేవకులుగా ఉన్నప్పుడు మనము ఇతర జీవితాలలో, మన పరిచర్య విధానంలో యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే సంచరిస్తూ ముందుకెళ్తుండో ఆ క్రమంలో ఏం జరిగింది అనేది ఈ రోజు నా పరిచర్యలో, మన పరిచర్య ఇక మీదట అట్లాంటి అలా కొనసాగించాలనేది దేవుని చిత్తమై ఉంది. ఇది నేను చెప్పేది కాదు. ఎందుకనంటే మనం వాక్యం చెప్తాం కదా, మీరు క్రీస్తును పోలి నడుచుకోమన్నాడు, తర్వాత క్రీస్తు అడుగుజాడలో నడుచుకోమన్నాడు. ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమించిండో అదే రీతిగా మనం కూడా ఇతరులను ప్రేమించాలా, మన సహోదరులను ప్రేమించాలా. అప్పుడే మీరు ఆయనను ప్రేమించినట్టు, అప్పుడే ఆయన ఆజ్ఞను పాటించినట్టు. యేసు ప్రభువు ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు చివరికి ఏమనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమండు, తర్వాత
నమ్మిన వారి శిష్యులు చేయమన్నాడు. చివరికి మార్కు సువార్త, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో మీరు వాటిని వారికి బోధించుడి అన్నాడు. వారికి బోధించమన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులు చెప్తున్నాడు. ఎవరికి బోధించాలి? వారంటే ఎవరు? ఈ రోజు ఎవరికి మనం బోధించాలి? ఆయన ఏం చెప్పింది చెప్పండి, ఎలాంటి ఆజ్ఞ ఇచ్చింది చెప్పండి. ఫస్ట్ మీరు సర్వలోకానికి పోమన్నాడు, సర్వ సృష్టికి చెప్పండు. కానీ ఎంత సర్వ సృష్టికి చెప్పమంటే అంటే దాని అర్థం ఏంటంటే మీరు సర్వ సృష్టికి పోవాలా, ప్రపంచమంతా మీరు తిరగాల, ప్రపంచమంతా దేవుని పరిచర్య చేయాల, ప్రపంచమంతా దేవుని కొరకు జీవించేటట్లు అనేకులు కోరుగోలు పలా, ప్రతి చోట ఆయన నామం గణపరచబడాలా. ఎందుకంటే సర్వ సృష్టి ఆయన మహిమతో నిండుంది. ఈ భూమి అంతా ఆయన మహిమతో ఆవరించింది. కానీ ఆయన మహిమను చూపించే వాళ్ళు ఎవరు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఆశపడి తేరు చూస్తుందంటే ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత ఎట్లా మనుషులకు కనబరచాలంటే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది వాక్యం. దానికి ప్రభువే మనకి ఒక మాదిరికరమైన జీవితం. కాబట్టి ఏ రీతిగా మనం అట్లా మనం ముందుకు కొనసాగాలి. ఆయన స్వస్థపరిచే దేవుడు ఉన్నప్పుడు ఇతరులకు కూడా ఆ స్వస్థత మనం తీసుకొచ్చేవారిలాగా ఉండాలి. అందుకు మనం పరిశుద్ధాత్మ అభిషేకం అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎలాంటి కార్యాలు నువ్వు చెయ్యలేవు. ఇది నేను చెప్పే మాట కాదు, ఎందుకంటే బైబిల్ మాట చెప్తుంది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం అనే వాక్యం చెప్తుంది. కాబట్టి ఇందులో నువ్వు ఏ ఆజ్ఞ నువ్వు పాటించకపోయినా నువ్వు పాపం చేసిన వాడివి. ఎందుకనంటే ఒకడు ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో పాటించకపోతే వాడి అపరాధి అగునని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం పాటించే ప్రతి వాక్యాలు కాబట్టి అన్ని పాటిస్తున్నామంటే డౌటే. నేను అన్ని పాటిస్తాను నేను చెప్పలేను. నేను కొన్ని పాటిస్తున్నాను, కొన్ని పాటించలేని స్థితులను, కొన్ని పాటించడానికి ప్రయాసపడుతున్నా. అట్లాంటి ప్రయాసం ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉందంటే తక్కువ అన్నట్టు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పమన్నాడు. తర్వాత నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని బోధించమన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పిండు చెప్పండి. ఆయన చనిపోక ముందు ఎలాంటి బోధ చేసిండు, ఏం చెప్పిండు ఆయన? ఈ రోజు క్రైస్తవ సంఘము, క్రైస్తవ జీవితంలో దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఎట్లా చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకరితో మనకు అవసరం లేదు. కానీ వాక్యం అక్కడ ఏం చెప్తుంది తెలుసా? నేను మీకు ఏం చెప్తున్నానో వారికి బోధించమన్నాడు. మరి బోధించాలా లేదా? ఆ వాక్యం ప్రకారంగా ఎవరికి ఆజ్ఞ బయలుదేరింది, ఎవరికి వాళ్ళు బోధించాలా? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు బోధించమని. కానీ ఎవరికి బోధించమన్నాడు? వారికి బోధించమడు. ఎవరు అంటే వాళ్ళు వినేవాళ్ళు. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ప్రపంచం అంతా ఎవరైనా కావచ్చు. ఈ విషయాలు మనం బోధించాలా. ఈ రోజు చాలా కష్టతరం. కొన్ని సంఘాలు అయితే పరిశుధాత్మను తృణీకరిస్తారు. కొన్ని సంఘాలు అయితే పరిశుధాత్మ అంటేనే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. కొంతమంది అయితే మొత్తానికి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఎందుకని అంటే వాళ్ళకి అది నచ్చదు. చూడండి, దేవుని అభిషేకం లేకుండా శిష్యులు సేవ చేసిండ్రా? పరిశుధాత్మను మీరు పొందనని ఊదిండు ఆయన. అంటే ఒక సూచన ఇచ్చిండు. పరిశుధాత్మ కొరకు ఎందుకు కనిపెట్టమని చెప్పాడంటే మీరు చేయబోయే పరిచర్య అది గొప్ప పరిచర్య. దుష్ట శక్తులతోని మీరు విజయం పొందేది. ఈ లోకపరమైన జ్ఞానం తోటు ఉన్న మనుషుల్ని ఆయన జ్ఞానం వైపు నడిపించాలా. ఇది ఒక మహా సంగ్రామం, ఇది గొప్ప యుద్ధ భూమి. ఈ ప్రయాసంలో నువ్వు ముందుండి విజయం పొందాలంటే దేవుని అభిషేకం నీకు ఎంత అవసరం. ఉదాహరణకి పాత నిబంధన కాలంలో సంసోను మీదకి పరిశుధాత్మ అభిషేకం వచ్చింది. ఎప్పుడైతే ఆయన అభిషేకం వాళ్ళ మీదకి వచ్చిందో అప్పుడు వాళ్ళు బలాదులుగా తయారైపోయి యుద్ధాల మీద గెలిచినట్టు మనం చూస్తాం. ఏంటి అది? ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఆత్మ వచ్చినప్పుడే యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చాను అని వాక్యం చదువుతూ ఉంటాం కదా మనం. అంటే ఆత్మ రాకపోతే అలాంటి కార్యాలు చేయలేవు అని అర్థం అక్కడ. కానీ ఈ రోజు సంఘము దాన్ని గ్రహించలేని స్థితి ఉంది, తృణీకరిస్తుంది, డినై చేసేసింది ఈ రోజు. కానీ నువ్వు నేను డినై చేయడానికి వీల్లేదు, దాన్ని స్వీకరించాలా. చూడండి, పరిశుద్ధాత్మ ఒక్కసారి అవకాశం ఈ ప్రభువా అని సంసోను చివరికి ప్రార్థన చేసిండా లేదా? దావీదు మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు యుద్ధం చేసిన లేదా? ఇంకా ఎంతో మంది ఉన్నారు, గిద్యోను మొదలుకొని ఇంకా ఎంతో మంది దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేసినారు, శూర కార్యాలు చేసినారు. అంటే పరిశుధాత్మ అభిషేకము ఆ కాలంలో ఒక టైంలోని ఒక పర్పస్ లోని వచ్చేది. ఆ టైంలో దేవుడు మాట్లాడేటోడు. కానీ దేవుడు ఆయన యేసు ప్రభు మన పరిశుధాత్మను మన హృదయంలోకి పంపిండు. ఆయన మన హృదయంలో ఎల్లప్పుడూ ఆయన ఆదరణకర్త ఎల్లప్పుడూ మీలో ఉంటాడని ఉంది. నా వాటిలోని మీకు జ్ఞాపకం చేయనన్నాడు. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట నువ్వు సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకుని పాటించాలంటే పరిశుధాత్మ అభిషేకం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పాటించలేవు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోతే సత్యం. నువ్వు నమ్మకపోతే, ఇది నువ్వు గ్రహించకపోతే, ఇది నువ్వు తృణీకరించినావు అనుకో, ఏ రోజు కూడా నువ్వు ఆలస్యంగా తెలుసుకున్న ఒక దినం నువ్వు ఎంతగానో బాధపడతావు. కానీ
ఆయన కృప వలన దేవుడు ముందే మనకు అవన్నీ బయలుపరుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రపంచమంతా ఆయన తిరుగుతూ ఉన్నాడు. అక్కడ చూడండి ఎక్కడ ఉంది, ప్రతి వ్యాధిని, ప్రజలలోని ప్రతి వ్యాధిని, అంటే ఎలాంటి వ్యాధులున్నా సరే ఆయన బాగు చేసింది. ఆయన సువార్త ప్రకటించడమే కాదు, యేసు ప్రభు ఒక పరిచర్యలో, మన ప్రభు ఒక పరిచర్యలో 3 విషయాలు మనం చూస్తాం. టీచింగ్ ఉంది, స్ప్రీచింగ్ ఉంది, తర్వాత హీలింగ్ ఉంది. ఒకటి బోధించటము, రెండవది ప్రకటించటము, మూడవది స్వస్థతలు చేయటం. మీరు ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే అది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, ఈ 3 కనిపిస్తాయి యేసు ప్రభులో. ఇదే సేమ్ టైంలో అపోస్తులలో కూడా కనిపిస్తాయి, పౌలులో కూడా కనిపిస్తాయి. నేను ప్రకటించేవాడిని గాను, బోధకుడు గాను, అపోస్తులు గాను, అన్యజనులకు నేను నియమింపబడుతున్నట్టు. అంటే ఆయన బోధించేవాడుగా ఉన్నాడు, తర్వాత ప్రకటించేవాడుగా ఉన్నాడు, అపోస్తులుగా ఉన్నాడు. అపోస్తులు అంటే పంపబడ్డ వాళ్ళు, పిలువబడ్డ వాళ్ళు. ఈ రోజు మనం కూడా పిలువబడ్డ వాళ్ళమే, మనం కూడా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళమే. కాబట్టి అలాంటి రోల్ మోడల్ లాగా మనం తీసుకొని మన పరిచర్యలో మనం ముందుకు కొనసాగకపోతే రాబోయే ఆయన నామాన్ని ఎట్లా మనం గణపరచగలం? ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగల అనే వాక్యం చెప్తుంది. అన్ని నామముల కన్నా పైనామం యేసుక్రీస్తు నామం. ఆ నామము ద్వారా అనేకులు వాళ్ళ మోకాలు వంగాల. అట్లా ఆయనని హెచ్చించిండు యేసు ప్రభు. తండ్రి అట్లా హెచ్చించిండు. ఈ రోజు నువ్వు ఆ తండ్రి స్థానంలో ఉన్న యేసు ప్రభు ఉంటే, నువ్వు కుమారుడి స్థానంలో ఉన్నావు. ప్రతి మోకాళ్ళు నీ ద్వారా ప్రతి మోకాలు వంగాల. తండ్రి అయిన దేవుని స్తుతించాలంటే ఎంత పవర్ఫుల్ గా మనం తయారు కావాలి, ఎలాంటి శక్తి, ఎలాంటి అభిషేకం మనకు అవసరం. అలాంటి అభిషేకం మనకు ఎంత అవసరం. కాబట్టి ప్రతి దినం మనము దేవుని ఆత్మతో నింపబడి, పరిశుధాత్మతో నింపబడి, ఆయన ఆత్మ చేత మనం నడిపింపబడ్డప్పుడే గాని ఇలాంటి కార్యాలు మనం చేయలేము. చూడండి ఎందుకు అని అంటే, చూడండి మనం ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన అనేకుల్ని ఆ రోగగ్రస్తులు, వ్యాధుల చేత, దుష్టాత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళందరినీ విడిపించిండు. ఆయన ప్రతి ఒక్కరిని విడిపించిండు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వస్థతలు జరిగినాయి. ఆయన ప్రకటించడమే కాదు, సువార్త ప్రకటించడమే కాదు, బోధించడు. పరలోక రాజ్యం గురించి చెప్పిండు. తర్వాత అనేకులకు ఆయన రాజ్య సువార్తని ప్రకటించాడు. తర్వాత ఎట్లా జీవించాలని నేర్పించిండు. తర్వాత అనేక రోగులు బాగు చేసిండు. ఈ రోజు అలాంటి హీలింగ్స్ అవుతుంది అంటే తక్కువ. ఎక్కడో కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ నా పరిచర్యలో అలాంటి కార్యాలు మనం చేయకపోతే ఆయన నామానికి మహిమ రాదు. కొంతమంది అద్భుతాలు చూస్తేనే నేను యేసులో నమ్ముతారు, కొంతమంది విశ్వాసం ద్వారా నమ్ముతారు, కొంతమంది దేవుడు చేసిన మేలు నమ్మితే, చూస్తే, కార్యం చేస్తే నమ్ముతారు. అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నేను ఏ స్థితిలో ఏ విధానంలో దేవుడు నడిపిస్తాడో నీకు తెలియదు. కానీ మనం అన్ని విధాలుగా మనం సిద్ధపడి మనం ఉండాలా. మరి ముఖ్యంగా యేసు ప్రభు ఆయన మినిస్ట్రీ యొక్క సీక్రెట్ ఏంటంటే ప్రార్థన జీవితం. ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇంత పరిచర్య చేసిండు, కానీ ప్రతి క్షణమైన ప్రార్థన ఉంటాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. శిష్యులు ఆ బోధ చేసే సమయంలో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ ఆయన శిష్యులు పంపేసి ఆయన పోయి గెస్తమైన తోటలో పోయి ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన చేసి పగులంతా పరిచర్య చేసేవాడు. ప్రార్థన జీవితం లేకుంటే, దేవుని నడిపింపు లేకపోతే ఎట్లా మనం ముందుకు కొనసాగలం? ఈరోజు కొనసాగుతున్నాం, కానీ ఏ రీతిగా ఆయన నామాన్ని, యెహోవా నామం బలమైంది, ఆయన బలమైన నామాన్ని మనం ప్రకటించాలా, ఆయన నామాన్ని కీర్తించాలా అనే జల్లు ఎదుటంటే ఎట్లా కీర్తించగలం చెప్పండి? అలాంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా? మనం పరిశీలించుకోవాలా. మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవాలా. మరి విశేషంగా మన పరిచర్యలో మనం ముందుకెళ్తున్నాం. అనేక ప్రాంతాల్లో మనం వెళ్తున్నాం, కానీ ప్రతి ప్రాంతంలో దేవుని కార్యాలు జరగాల, ఆయన నామము ఘనపరచబడాలా. అంటే ఆయన బాహుబలం తక్కువైందా? ఆయన చేయడానికి సిద్ధంగా ఉండడు, కానీ అలాంటి కార్యాలు చేసి విశ్వాసంతో ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ అన్నది. కాబట్టి మనం కూడా ఈరోజు పరిశీలించుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా ఆయన పరిచర్య చేసిండో అదే విధంగా మనం కూడా పోవాలా. 24వ వచనంలో ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధముల రోగులైన చేతను, వేదనల చేతను పీడింపబడే వారందరినీ, వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వాళ్ళని, చాంద్రరోగము, పక్షగల వారు అందరినీ ఆయన దగ్గర తీసుకొచ్చాను. అంటే వీళ్ళు సృష్టిలో లేని రోగం అంటూ లేదు. అంతుబట్టని రోగాలు, మనుషులకు అంతుబట్టని రోగాలు, మనుషులకు అంతుబట్టని జబ్బులు ఉన్న ఆ వ్యక్తులందరినీ యేసు ప్రభు తీసుకొచ్చి ఆయన దగ్గర పడేస్తే దేవుడు అందరినీ స్వస్థపరిచింది.
ఒక్కొక్కసారి నాకు ఎప్పుడో ఒక ప్రశ్న ఎదురైతా ఉంటది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆ టైంలో ఆ ప్రాంతానికి పోకపోతే, ఆయన ఆ గలిలే ప్రాంతం గాని ఏదో ప్రాంతం గాని వెళ్ళకనుంటే అంతమంది రోగాలతో ఉన్న వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఎంత దీర్ఘకాలంగా వాళ్ళ రోగాలతో ఉన్నారో, ఎంత భయంకర స్థితిలో వాళ్ళు ఉన్నారో. కానీ వాళ్ళందరూ చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి అట్లా ఊహిస్తే ఒళ్ళు జలదరిస్తూ ఉంటది. ఎందుకనంటే చూడండి, ఎంతో మంది అనారోగ్యాలతో రోగాలతో చనిపోతున్నారు. ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ లేక ఆ రోగము ముదిరిపోవటము, తర్వాత వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటము, తర్వాత చివరికి ఇంత భయంకరమైన జబ్బులో నేను ఉన్నాను, ఇక నేను చనిపోతాను అనే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ యేసు ప్రభు బాగు చేసింది. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి. యేసు ప్రభు పరిచర్య దినాలు ఎట్లున్నా తెలుసా? యేసు ప్రభు వస్తుందంటే ఊరు ఊరు జనాలంతా వచ్చేవాళ్ళు. ప్రతి ఒక ఊర్లోంచి పలానా ఇక్కడ యేసు ప్రభు ఆయన బోధకుడు ఏదో కార్యాలు చేసినట్టని ఒకరికొకరు చెప్పుకొని ఆ ఊర్లు కదిలొచ్చిన యేసు ప్రభు వెంబడించింది. ఎందుకు వెంబడించింది చెప్పండి? ఆయన చేసిన కార్యాలు, ఆయన చెప్పే మాటలు, అలాంటి మాటల సృష్టిలో ఎవరు చెప్పలేదు. ఏ బోధకులు చెప్పలేదు, ఏ శాస్త్రి, ఏ పరిచయలు చెప్పలేదు. కానీ ప్రభువు అలాంటి మాటలు చెప్తూ ఆత్మ విషయమే దీనిలో వారి ధన్యులు, పరలోక రాజ్యం వారి దుఃఖపడేవారు దాని వారు ఓదార్చబడదు, కాబట్టి నీ సహోదరుని ప్రేమించాలా, కాబట్టి ఎన్నో నీతి వాక్యాలు అని చెప్పిండు. కానీ అంతవరకు మనుషులు అది నీతి లేదు, అంత స్వనీతితో జీవించినారు. అలాంటి మంచి మాటలు విని మార్పు చెంది స్వస్థతలు పొందిన వాళ్ళు చూస్తే విశ్వాసం అసలా లేదు. అట్లా ఊర్లు జనం అంతా వచ్చింది. పనిచేసే వాళ్ళు కూడా, పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఒకరికొకరు చెప్పుకొని అవన్నీ పక్కన పడేసి యేసు ప్రభువుని వెంబడించినారు. కొంతమంది అయితే ఆయన చేసిన కార్యాలు చూడటానికి వచ్చినారు, కొంతమంది అయితే ఆయన నుంచి స్వస్థత పొందడానికి వచ్చారు, కొంతమంది ఆయన చెప్పే వాక్యాన్ని వినటానికి వచ్చారు, కొంతమంది అయితే ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎవరైనా, ఆయన ఎట్లుంటాడో చూద్దాం, ఆయన ముఖం చూద్దాం, ఆయన చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగినాయి. ఒక్కసారి మనం ఊహించుకుంటే ఈ రోజు అలాంటి పలాని దైవజనుడు, పలాని సేవకుడు పలాని ప్రాంతంలో పరిచర్య చేస్తుండో, ఆయన ద్వారా దేవుడు కార్యం చేస్తాడని చెప్పి ఒక్కొక్కరు చెప్పుకుంటే ఏమవుతుంది? ఒకరి నుంచి ఒకరు మొత్తం ఊర్లు చెప్పుకొని మొత్తం వచ్చి అక్కడ ఆయన దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే, కార్యాలు చేస్తే అనేకులు స్వస్థత పొందుతారు, తర్వాత రక్షణ కూడా పొందుతారు. అలాంటి పరిచర్య ఈ రోజు ఎక్కడుంది చెప్పండి? తక్కువ కదా. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ఒకవేళ అలాంటి పరిచర్య మనం చేస్తున్నావా అనేది ముఖ్యం కాదు. దేవుని వాక్యం ఎట్లుంటుంది చెప్పాలా? ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మొట్టమొదట దేవుడు నీకు బయలుపరిచినప్పుడు ఏం బయలుపరుస్తాడంటే, నువ్వు పలాని పని చెయ్యి, దేవుని వాక్యం ఎట్లుంది, ఇట్లా నడువు అని ఫస్ట్ దేవుడు నీకు బయలుపరుస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ వాక్యాన్ని పట్టుకుని దాని ప్రకారం జీవితం ఆరంభించాలి. రెండవది, దేవుడు నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటే, నువ్వు పిలుపుని పోగొట్టుకొని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటుంటే, అది దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని సరి చేసుకో. ఆ మొదటి ప్రేమ, నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోయినవో తిరిగి ఆ మొదటి క్రియ చెయ్యి. మొదట నువ్వు ఎలాంటి పరిచర్య చేసినావు, మొదట ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసినావు, దేవుని కొరకు ఎంతగా పరిగెత్తినవు, ఎంతగా నువ్వు ఆసక్తి కలిగినవు, ఆయన కొరకు ఎంతగా నువ్వు త్యాగం చేసుకొని నీ టయాన్ని, నీ డబ్బుని, ధనాన్ని ఎంతగా పరిగెత్తి. ఈ రోజు అలాంటి జీవితం ఈ రోజు మనకుందా? అలాంటి అన్ని గంటలు ప్రార్థన ఈ రోజు మనకుందా? పోనీ అలాంటి ఆసక్తి మనకుందా అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకు తెలుసా? మన ఆత్మీయ స్థితిలో మనం ఇంకా ఆ మొదటి మెట్లోనే ఉన్నాం. అందుకు మూలపాఠములు మళ్ళా మనం వినాల్సి వస్తుంది. కానీ మనం మూలపాఠం వినేవాళ్ళం కాదు. కాలంలో బట్టి చూస్తే ఇతరులకు నువ్వు ఒక బోధకుల్లాగా ఉండాల్సిన వాడు. ఈ రోజు మనకి వేరే వాళ్ళు బోధిస్తున్నంటే, ఎందుకు బోధిస్తున్నంటే నీ పిలుపు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఆ జ్ఞాపకం చేసే క్రమంలో మన జీవితాలు మనం చక్కబెట్టుకోవాలా. ఎందుకు తెలుసా? నువ్వు చేయాల్సిన పని ఇంకా మిగిలిపోయింది. నీ శక్తికి మించిన ప్రయాణము దేవుడు నీ కొరకు పెట్టిండు, నీ కొరకు, నా కొరకు పెట్టిండు. ఆ ప్రయాణం కొరకు మనము సిద్ధపడాలా అనేది దేవుని చిత్తమైంది. భయంకరమైన రోగంలో ఉన్న వాళ్ళందరూ, పీడింపబడే వాళ్ళందరినీ దేవుడు విడిపించిండు, స్వస్థపరిచిండు. చూడండి, ఈ రోజు మనము ఆత్మల భారం అనేది ఒక విషయం మనం చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభు శిష్యులు ఈ భూమి మీద ఎలాంటి కార్యాలు చేసినారు, ఎలాంటి అద్భుతాలు చేశారు, ఎలాంటి స్వస్థతలు చేశారు. ఈ రోజు అనేక మంది సేవకులు ఉన్నారు ఈ లోకంలో, ఎంతో మంది సేవకులు. ఇది విమర్శించేది కాదు, ఇది పెట్టేది కాదు. వాళ్ళు ఆ రీతిగా ఉన్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఉన్నావు అనేది మనము పోల్చుకోవాలి. ఎవరు అట్టున్నారు అనేది మనం చెప్పేది కాదు.
వాళ్ళ వైపు మనం వేలు చూపించేది కాదు. ఈ రోజు నా స్థితి ఎట్లుంది, ఈ వాక్య యొక్క వెలుగులో మనం ఒకసారి మనం చూసుకుంటే ఎంతమంది సేవకులు ఉన్నారు ఈ లోకంలో, ఎంతమంది ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు ఈ లోకంలో. చాలా మంది ఉన్నారు. సంఘాలు ఒకప్పుడు ఉద్యమంతోని గ్రామాల్లో పట్టణాల్లో తిరిగిన సేవకులు ఈ రోజు సంఘాలు కట్టుకొని ఈ రోజు ఏం జరుగుతుందంటే వాళ్ళంతా కూడా అక్కడే నిమగ్నం అయిపోయి అక్కడికి ఆగిపోయింది పరిచర్య. చూడండి, ఒకప్పుడు మేము ఎంతగానో పరిచర్య చేసినాం బ్రదర్, ఎంత కష్టపడ్డాం బ్రదర్ అంటాడు. మంచిదే. ఓ నేను కష్టపడి దేవుడు నీకు ఒక సంఘ కాపర్లాగా నేను పెట్టినప్పుడు నువ్వు శిష్యులను తయారు చేస్తున్నావా? నీ సంఘంలో నీ యొక్క సేవ పరిచర్యలో శిష్యులను తయారు చేస్తున్నావా? ఎంతమంది నువ్వు తయారు చేసినావు? ఎంతమంది శిష్యులు తయారు చేసినావు? ఒక ట్రైనింగ్ లాగా దేవుడు నేను పెట్టిండేమో. నువ్వు ఎంతగానో అలసిపోయినావు, ఎంతగానో భారంగా సేవ చేసినావు అనేకుల్ని. కానీ శిష్యులుగా తయారు చేస్తున్నామా? సంఘాలు అనేకులు ప్రోత్సహిస్తున్నామా? పాటలు పాడేవాళ్ళు కానీ, ప్రార్థన చేసడం లేదు, వాక్యం చెప్పడం మనం ప్రోత్సహిస్తున్నామంటే అది కూడా లేదు. అది కూడా లేకుండా ఇది కూడా చేయకపోతే ఏ రోజు ఒక రోజు దేవుని మనం లెక్కడితే మనం ఏం చెప్తాం చెప్పండి? దేవునికి ఇచ్చిన తలాంతులను వాడుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక రోజు ఈ రోజు పిలువబడ్డ వాళ్ళు అనేకులు ఉన్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ పిలువబడ్డ వాళ్ళే, రక్షింపబడ్డ వాళ్ళంతా పిలువబడ్డ వాళ్ళే. రక్షణ పొందిన ప్రతి వారికి దేవుడు ఎలా పరిచయం ఇచ్చిండు. కాబట్టి ఈ రోజు మనము దాన్ని గ్రహించాలా అనేది విషయం మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఆ రీతిగానే చూడండి లూకాసు వార్తలో మనం చూస్తాం కదా, ఎందుకు ఈ రోజు మనము మన సేవ జీవితం ఎలా ఉంటుంది. యేసు ప్రభు శిష్యులు పగలు రాత్రి ఎంతగానో ప్రయాసపడి వాళ్ళ సేవ చేసింది కదా. ఆ గెస్తమైన తోటలో ఆత్మల కొరకు ఎంతో కన్నీటి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసిన వాళ్ళు, నశించిపోయే ఆత్మల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఒక పబ్లిక్ మీటింగ్ చేయాలంటే కనీసం ఒక 30 రోజులు లేక 40 రోజులు ఒక ఉపవాస ప్రార్థనలోనూ సంఘ ప్రార్థనలోనూ పెట్టి ప్రార్థన చేసి పబ్లిక్ మీటింగ్ చేయాలా. కానీ ఈ రోజు సునాయాసంగా చేసేస్తున్నారు. ఎట్లా కార్యం జరుగుతుంది చెప్పండి? ఒక పాస్టర్ పబ్లిక్ మీటింగ్ పెట్టిండు, ఇంకా 15 రోజుల టైం ఉంది. 15 రోజుల టైంలో ఇంతవరకు నువ్వు ప్రార్థనే చేయలేదే, ఇంతవరకు నీకు ఆ భారమే లేదే. ఎవరో గెస్ట్ గా వస్తాడో, స్పీకర్ వస్తాడో, వాక్యం చెప్తాడు, వెళ్ళిపోతాడు. కానీ సంఘం ఏం చేస్తుంది? అందరూ ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరగాల ప్రభా, అనేక ఆత్మ రక్షణ పొందాలా ప్రభా అని అన్నిటితోని భారంతోని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మీటింగ్ లో విజయం ఇస్తాడు. ఆ వాక్యం చెప్పే వ్యక్తికి ఆ భారం ఉందో లేదో తెలియదు, కానీ ఎవరైతే వాక్యాలు అక్కడ మనల్ని పిలిపిస్తున్నారో లేక సంఘాలకు ఆహ్వానిస్తున్నారో వాళ్ళు చేయాలి ఆ పని. కానీ ఈరోజు అట్లా అవుతుందంటే చాలా తక్కువ. ఒక ప్రాంతంలో 2 days పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసింది 19-20 తారీఖుల్లో. కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనే డేట్ అనౌన్స్మెంట్ చేసి అన్ని కంప్లీట్ చేసారు, కానీ ప్రాసెస్ ఏంది, ప్రణాళిక ఏంది అనేది ఈ రోజు ఒక్కరు కూడా చెప్పలేదు. ఎందుకు? ఏదో చర్చిలో ఆదివారం ఏదో వాక్యం చెప్పి వచ్చేసేది, చెప్పేసి ఒక గంట సేపు వాక్యం చెప్పి అయిపోయేది కాదు. పబ్లిక్ మీటింగ్ అంటే ఎంతో మంది రకరకాలమైన గుంపులు వస్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది ఏంది? ప్రభువా, ఆ గ్రామం చాలా భయంకరమైన గ్రామం. అంత మంత్రాలు, చాతబలు, చీకటి శక్తులు, భయంకరమైన కాలం అలాంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలోకి పబ్లిక్ మీటింగ్ దేవుడు ప్రేరేపించి అక్కడ పెట్టిస్తున్నప్పుడు నువ్వు ఎంతగా ప్రార్థనలో ఉండాలా? ఆ దుష్టాత్మలతో నువ్వు ఎదుర్కోవాలంటే ఎన్ని గంటలు మనం ప్రార్థనలో ఉండాలి. లేకపోతే ఏమైతే తెలుసా, నువ్వు అక్కడ పోయినా కానీ అక్కడ ఏం కూడా జరగదన్నట్టు. ఆయన నామము నువ్వు అడుగు పెట్టినవంటే ఆయన నామం గణపరచబడాల, దుష్ట శక్తులన్నీ పారిపోవాలా, ఆ దయ్య శక్తులను మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. అలాంటి కార్యాలు చేయాలా. అలాంటి కార్యాలు చేయడానికే ప్రభు మన అందరినీ ఏర్పరచుకున్నాడు. కానీ ఈ రోజు ఆ రీతిగా మనము ఆ వాక్యాన్ని మనం పాటించకపోతే మన ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళమే. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించే వాళ్ళు బోధించమన్నాడు. ఈ రోజు బోధిస్తే ఏమైతుంది? అనేకులు కఠినపరుచుకుంటున్నారు, హృదయాలు నొచ్చుకుంటున్నారు. మరి నొచ్చుకున్న బాధలే. ఎందుకు? మనం ప్రేమతోనే చెప్తున్నాం కదా. కాబట్టి పరిశీలించుకునే జీవితం మనకి ఉండకపోతే చాలా కష్టమని ప్రభు వాక్యము సెలవిస్తుంది. చూడండి, అపోస్తలుల సేవ రహస్యం ఏంది? వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినారు. రక్షణ కొరకు ఎంతోమంది ప్రార్థన చేసి, ఈ రోజు ప్రతి సేవకుడు ప్రార్థన జీవితం ఎట్లుండాలా? ఎంతో ఆసక్తికరంగా ఉండాలి. మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. లేకపోతే ఆయన కొరకు మనము అనేక ఆత్మలను మనం సంపాదించలేము. ఒక ఆత్మలను రక్షించాలంటే ఒక స్త్రీ గర్భం ధరించి 9 మాసాలు ఆ బిడ్డను మోసి 9 మాసాలు మోసి
ఆ బిడ్డను జన్మించినప్పుడు ఆ బిడ్డ ఆ జన్మించే టైంలో, ఆ శిశువు వచ్చే టైంలో ఎంతగా ఆ తల్లి వేదన పడుతుంది. ఆ శిశువు భూమి మీదకి వచ్చిన తర్వాత తన బాధ అంతా మర్చిపోతుంది. అలాంటి ప్రసవ వేదన మనకు రావాలా? ప్రసవ వేదన మనకు రాకపోతే మనం పిల్లల్ని కనలేము. క్రీస్తును అనేక జీవితాలలో మనం ప్రసవించాలంటే ఆయన సువార్త ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మరొక పునాది మీద నేను కట్టకుని నిమిత్తము రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరిగిన చోట అన్నట నేను ప్రకటించి తిని అందుకొరికి నేను నియమింపబడితే నేను అలాగ ప్రకటించి తిని అన్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన డ్రీమ్ అది, ఆయన కళ అది. యేసుక్రీస్తు ప్రభు నామం ఎక్కడ ప్రకటించబడలేదో అక్కడ నేను ప్రకటించాలా అంటే చోట ప్రకటించబడాలా. ప్రకటించబడిన చోట ప్రకటించొద్దా బ్రదర్ మీరు అనొచ్చు, అక్కడ కూడా ప్రకటించాలా. అభిషేకం పొందిన వాళ్ళు ఒకటే ప్రాంతం ఉంటే ఏం లాభం? అందుకే పౌలు అంటాడు, మీరు ఒకరినొకరు ఖర్చుకొని ఉంటే మీకు భేదాలు వస్తాయన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి మీరు అది కాకుండా చూసుకోమన్నాడు. అభిషేకం పొందిన వాడు ఇద్దరు ఒక దిక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు గొప్ప నేను గొప్ప ఆదిత్య పోరు వస్తూ ఉంటది. అది ఒక దశ వరకే. దేవుని అభిషేకం పొందిన నువ్వు అనేక చోట్ల వెళ్ళాలా. నువ్వు అనేకుల్ని ఆ రీతిగా నువ్వు నడిపించాలా. ఈరోజు బలహీనత ఏం తెలుసా? అక్కడక్కడే తిరుగుతున్నాడు. శిష్యులు కూడా అంతే. యేసు ప్రభు శిష్యులు కూడా, ఆయన 12 మంది శిష్యులు, ఎంతో మంది శిష్యులు అందరూ కూడా ఆ యెరూషలేం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడక్కడే తిరుగుతున్నారు. కానీ యెరూషలేంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు హగబు అనే ప్రవక్త వచ్చి యెరూషలేంలో భయంకరమైన కరువు రాబోతుంది అన్నప్పుడు అప్పుడు ప్రపంచం అంతా చెదిరిపోయినారు. వారు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే అప్పుడు సువార్త విస్తరింపైంది. అట్లా విస్తరింప కావాలా. అట్లా తోమ అనే శిష్యుడు మన దేశానికి వచ్చింది. అట్లా ఎన్నో దేశాలకు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి శిష్యులంతా చెదిరిపోయి ఎక్కడ పడితే అక్కడ పోయి వాక్యాన్ని ప్రకటించి విస్తరింప చేస్తున్నారు. విశేషమైన కార్యాలు జరిగినాయి. ఈ చివరి దినాల్లో అలాంటి కార్యాలు జరగాల. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందాలా. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి ఆయన నామాన్ని నువ్వు అడుగు పెడితే అక్కడ అనేకులు యేసు ప్రభుని స్వీకరించాలా. చచ్చిపోయే వాడుకు నువ్వు ప్రార్థన చేసేవాడు బతుకుతాడు. ఆ టైంలో నువ్వు చెప్తావు యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు అంటే నేను నమ్ముతున్నాను అంటాడు. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఆ టైంలో వాడు ప్రభుని నమ్ముకుంటాడు. చూసిన ప్రతి జనులందరూ కూడా యేసు ప్రభు ఆయన నామము ఒప్పుకుంటారు. ఆయన ముందు మోకాలు ఉంచుతారు. అలాంటి కార్యాలు చేయాలా మనం. మన ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలు అదే రీతిగా శిష్యులు కూడా ఈ లోకంలో అదే పరిస్థితిగా చేసిన వాళ్ళు యేసు ప్రభుని తప్పకుండా వాళ్ళు పాటించినారు. సంపూర్ణంగా ప్రభుని పోలి వాళ్ళు నడుచుకున్నారు. దేవుడు మన పక్షమై చూడండి, ఆయన కుమారుడుగా దేవుడు మనల్ని పెట్టుకున్నాడు ఈ లోకంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళా సువార్త చేయొచ్చు. విత్తనం వేయకుండా పంట రాదు. ఈరోజు విత్తనం వేయకుండా పంటను ఆశిస్తూ ఉంటాడు. ఎట్లా వస్తుంది? విత్తనం వేయకుండా పంట రాదు. కాబట్టి సువార్త పని చేయకుండా ఆత్మల రక్షణ పొందవు. కాబట్టి అనేక ప్రాంతాలలో వెళ్ళి సువార్త పని చేయాలా అనేది ప్రభు అది మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అందుకే యేసు ప్రభు అంటాడు, నాగటిపై చేయి వేసిన వాడు వెనక తీయకుండా ముందుకు వెళ్ళాలంటాడు. చూడండి, నాగటిపై చేయి వేసిన వాడు ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడొద్దంట. దేవుడు నీకు అనేకమైన రకరకాలమైన పొలం ఇస్తాడు. నువ్వు ఏ పొలంలో ఎలాంటి పరిచర్య కొరకు దేవుడిని ఏర్పరచుకోవడంలో అది నువ్వు గ్రహించాలా. ప్రార్థన పూర్వకంగా మనం అది గ్రహించాలా. అది గ్రహించినప్పుడే మనం ముందుకు వెళ్ళొచ్చు. గ్రహింపకుండా దాని విధానం తెలియకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా కానీ నీకు ఫలం రాదు. అది మొట్టమొదటి మనం గ్రహించాలా. తెలియకుండా మనం ఎక్కడెక్కడో మనం పరిగెత్తా ఉంటాం, ఏమేమో చేస్తూ ఉంటాం. కానీ నీ పిలుపుకు తగ్గట్టు పరిచర్య నువ్వు చేస్తే అది పర్ఫెక్ట్ అయ్యి అది 100 ఫలభరితమవుతుంది. దాని ఫలం నువ్వు చూస్తావు. తెలియకుండా చేస్తే అది పరిచర్యనే, కానీ దాని తగిన ప్రతిఫలం అనేది అది తెలియని స్థితిలో ఒక దశలో. కాబట్టి అట్లా ఉండడానికి వీలేదు. ప్రార్థన పూర్వకంగా వీటన్నిటి మనం గ్రహించాలా అని ప్రభు అది మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగానే చూడండి, యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయం 33వ వచనంలో అయితే యేసు ప్రభు దగ్గరికి ఎంతో మంది రకరకాలమైన తెగలు, రకరకాలమైన మనుషులు వచ్చినప్పుడు శాస్త్రుల పరిచయం ఏమంటున్నారు?
మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ సాంగత్యం చేస్తున్నాడు అని ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ ఎంతో మంది ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఆ వాక్యాన్ని నేర్చుకోమన్నాడు. దేవుడు చూడండి, దేవుని స్వరూపంగా మనము చూడండి ఉండాలా. దేవుని స్వరూపంలో ప్రతి మనిషిని ఆయన మార్చుకుండు కాబట్టి ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయన గొర్రెలు కాయాల. అందుకొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చింది. ఆయన ప్రేమను పెట్టిండు. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టిండు. ఆ రీతిగానే మనం కూడా ఆయన కొరకు మన ప్రాణాన్ని మన జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలి. బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉండాలా. ఈ ఆసక్తి ఎప్పుడు మన హృదయంలో మండుతూనే ఉండాలా. అప్పుడే గాని యేసు ప్రభువు లాంటి కార్యాలు మనం చెయ్యం. ఆయన కార్యాలు ఆయన చేసిన ఆయన రహస్య జీవితం, ఆయన ప్రార్థన జీవితం ఏంటంటే ప్రతి క్షణం ఆయన ఆ గెస్తెమనకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒక రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచిన తర్వాత ఆయన వెళ్ళి ప్రార్థన చేసిండు. ప్రభావం నాలో నుంచి బయలు వెళ్ళింది అన్నప్పుడు దాని అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలో అంటే, రాత్రంతా నువ్వు ప్రార్థన చేసినావు, పగులంతా పరిచయం చేసినప్పుడు నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న ప్రభావము అది మనుషులకు వెళ్ళిపోతా ఉంటది. నువ్వు ఎంటీ అయిపోతా ఉంటావు. అప్పుడు ఆయన పోయి అక్కడ పోయి ప్రార్థన చేస్తాడు. మళ్ళా దేవుని శక్తితో ఆత్మతో నింపబడి మళ్ళా వచ్చి ఆయన ప్రార్థన చేసి స్వస్థతలు చేసి బోధించేవాడు. ఇది సీక్రెట్. అది బైబుల్ యొక్క విధానం. యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన యొక్క మాదిరికరమైన జీవితం జీవించేవాడి సేవ బహు విశేషంగా ఉంటుంది. విశేషమైన అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈ రోజు బలంగా ఏం తెలుసా, మనము ఈ రోజు ఉన్న పరిస్థితులు మేము చూసిన కాడికి ఎంతో మందిని చూసినాం. గంటల వాక్యాలు చెప్తారు కానీ గంటల ప్రార్థన చేయని స్థితిలో ఉన్నారు. కానీ ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు వాక్యం చెప్పడం ఈజీనే. వాక్యం చెప్పొద్దు బ్రదర్ అని అనొచ్చు మీరు. వాక్యం చెప్పాలా, కానీ వాక్యం చెప్పక ముందు నువ్వు ఎంతగా ఆయనతో సన్నిధం సమయం గడిపినావు. బైబిల్ అంతట్లో కూడా ఆయన సన్నిధిలో విచారణ చేసి ఆయన నుంచి ఆమోదు పొందుకొని పరిచయం చేసిన సేవకులు ఉన్నారు. అపోస్తుల ఒక సీక్రెట్ అదే. వాళ్ళు ఎంతగానో ఉపాసాలు చేసినారు. కొంతకాలం పరిచర్య చేయలే. వాళ్ళు రహస్యంగా దాచుకున్నారు. వాళ్ళు దాచుకొని ప్రార్థనలో గడిపినారు. దేవునితో సహవాసం గడిపిన తర్వాత ఆయన ఆమోదు ప్రకారంగా అప్పుడు బయలుదేరింది బయటికి. ఈరోజు అట్లా లేదు. దేవునితో సమయం గడిపే, వ్యక్తిగతంగా ఏకాంతంగా సమయం గడిపే ఆ టైం ఈ రోజు లేదు మనుషులకి. ఎంత కాడికి త్వరగా వెళ్ళిపోవాలా, ముగించుకోవాలి, వచ్చేసి అయిపోయింది. ఈ రోజు ఎంత గొప్ప పని చేసినానో ఇదే ప్రయాసం. కానీ నువ్వు చేసిన పని వల్ల ఆయనకు మహిమ వస్తుందా లేదా, నువ్వు చేసిన పని వల్ల ఆయన నామం ఘనపరచబడుతుందా లేదా అని ఏ రోజైనా ఆలోచిస్తానంటే అది చాలా కష్టం అన్నట్టు. కానీ మన పరిచర్య జీవితంలో ఈ రోజు ఇవన్నీ వాక్యాలు మనకి దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నప్పుడు నా పరిచర్య ఎట్లుంది, ఈ రోజు ఎలాంటి పరిచర్య కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 2 వాక్యాలు నేను చూపించేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చివరగా మొట్టమొదట మనం గమనించాల్సిన విషయం, యేసు ప్రభు ఎలాంటి పరిచర్య చేసింది. ఆయన అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అనేక రోగులను స్వస్థపరిచిండు. తర్వాత శిష్యుల మీద చివరికి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆహ్వానం కాకముందు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వారికి అవి బోధించమన్నాడు. ఈ రోజు మనం అవి బోధించాలా. ఏం బోధించాలా? నా నామము నిమిత్తము నేనేమైతే మీకు బోధించినానో, నేనేమైతే మీకు జ్ఞాపకం చేసినానో, చెప్పినానో అవన్నీ మీకు ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చి నా వాటిలోనే తీసుకొని మీకు బోధించును. తర్వాత ఇంకా సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. కాబట్టి పరిశుధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని యేసు చెప్పి ఇది మనం మనుషులకు చెప్పాలా. ఇంకా ఎన్నో చెప్పిండు ఆయన. ఇవి మనం బోధించాలా. ఈ టీచింగ్స్ లేదు ఈరోజు. ఈ టీచింగ్స్ ఈ రోజు లేదు. కాబట్టి ఈ టీచింగ్స్ లేకపోతే ఎందుకు చర్చిలో కార్యాలు జరుగుతున్నాయి? ఎందుకు చర్చి అంత భయంకరంగా భయాందోళనతో ఉంది? రాబోయే దినాలు ఎంత భయంకరమైన రోగాలు రాబోతున్నాయి, భయంకరమైన తెగులు రాబోతున్నాయి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి నీలో శక్తి ఉందా? నీలో దేవుని అగ్ని, దేవుని యొక్క అభిషేకం నీలో ఉంటే ఏ రోగం కూడా నీ మీద పనిచేయదు. అవి కాలిపోవాల్సిందే. వాళ్ళు నువ్వు భయపడవు. అందరూ రోగగ్రస్తులు, ఈ భయంకరమైన వైరస్ తో మనుషులంతా చనిపోతా ఉంటే దేవుడు నేను ఒకవేళ బతికించి ఉంటే నువ్వేం చేస్తావు? భయపడి ఇంట్లో కూర్చుంటావా? భయపడి మనము ఈలో నాకు ఏదో అయిపోతుందని చెప్పి ఇంట్లో కూర్చుంటామా? అది కానే కాదు. దేవుడు నిన్ను అంతవరకు సజీలుగా పెట్టిండంటే ఎందుకని తెలుసా?
వాళ్ళ కొరకు వాళ్ళకి పరిచర్య చేయడానికి దేవుడు మనం పెట్టండి. అది త్వరలో జరగబోతుంది. త్వరలో అనేకులకు మనం పరిచర్య చేయాలా. రోగగ్రస్తుల వాళ్ళకి పోయి మనం ప్రార్థన చేయాలా. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే వాడు ఏమిటో లేచి కూర్చుంటాడు. ఆ రోగం నుంచి వాళ్ళు విడుదల పొందుతాడు. అలాంటి పరిచర్య కొరకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. ఇది మనం గ్రహించాలా. ఈ వాక్యకు సారాంశం అదే. అలాంటి సిద్ధపాటు మనం కలిగి లేకపోతే మన ప్రయాసం వ్యర్థమైపోయినట్టే. నువ్వు ఆ గుంపులో నువ్వు పడిపోతావు. నువ్వు పిలువబడే గుంపులో ఉన్నావా, పిలిచే గుంపులో ఉన్నావా? తీర్మానం అంతే. నువ్వు అలాంటి కార్యం చేసే గుంపులో ఉన్నావా, లేకుంటే ఎవరో వచ్చి నీకు మళ్ళా నీకు మూలపాఠంలో బోధించి నేను నిలబెట్టే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉంటావో నువ్వు ఈ రోజు మనం తీర్మానించుకోవాలి. నేనైతే పిలువబడ్డ గుంపులో, పిలిచే గుంపులో నేను ఉంటా. నేను అనేకులు పిలవాలా, అనేకులు ప్రభువులు ఆహ్వానించాలా. ఆహ్వానించబడే వాళ్ళకంటే ఆహ్వానించేవాడు గొప్పవాడు. నా దేవుని మందిరంలో ద్వార పాలకుడు అంటాడు దావీదు రాజు. అనేకులు ఆయన మందిరంలోకి ప్రభులకు నడిపించే ద్వారపాలకుల్లాగా మనం ఉండాలి. ఈ పిలవబడ్డ వాళ్ళంటే వాళ్ళంతా కూడా ఆయన ఆహ్వానాన్ని తెలుసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా. కాబట్టి చివరి కాలంలో ఉంటున్న మనము క్రీస్తుని పోలి నడుచుకోవటం, ఎలాంటి కార్యాలు ప్రభు ఈ రోజు ఆయన ఎలాంటి కార్యాలు చేయడానికి మన పట్ల ఆసక్తిగా ఉండడు. ఈ రోజు నువ్వు నేను అలాంటి కార్యాలు మనము చెయ్యాల అనేది దేవుని ఒక చిత్తమైంది. చివరిగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి తేరి చూస్తుందంట, కనిపెడుతుందంట. విమోచించాలంటే అధికారం, శక్తి కావాలా. అనేకులు విమోచనను ప్రకటించాలంటే నీకు శక్తి కావాలా. ఒక ఆత్మను విమోచించాలంటే నీలో పవర్ ఉండాలా, దేవుని శక్తి ఉండాలా. యేసు ప్రభు అంటే ఆయన దేవుడే, కానీ ఆయన కూడా నీలాగా నాలాగా ఉండి ఆయన శక్తిహీనం అయిపోయినప్పుడు మరలా పోయి ప్రార్థన చేసి దేవుని ఆ శక్తి పొందుకొని వచ్చి కార్యాలు చేసినాయి. నాలో ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళా పోయి నింపుకున్నాడు అక్కడ. నీ ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవితంలో, సేవ పరిచయంలో ముందుకెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడకపోతే, నా యందు విశ్వాసం ఉంచేవాడు కడుపులో నుంచి జీవజల నదులు పొర్లు పాలను బిగ్గరగా చెప్పినని దాని కింద 2వ తర్వాత వచ్చిన ఏముంది, ఆయన వారి పొందబో ఆత్మను గురించి ఈ మాట చెప్పాను అనేది వాక్యం. ఈ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెడతామా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ప్రతిరోజు ఎదురు చూస్తున్నామా? ఆ ఆత్మతో మనం నడిపింపబడుతున్నామా అనేది మనం పరిశీలించుకోకపోతే మన ప్రయాసం వ్యర్థమే. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా సమస్త సృష్టికి మీద అధికారం పొందుకున్నాడు. ఆయన అధికారం పొంది అధికారం దేవుడు మనకిచ్చిండు. మీరు సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడు. తర్వాత బాప్తిసం వరకు మనం నడిపించాలా. వాక్యం చెప్పేదానికే కాదు, ఒక దశలో మనం వాక్యం చెప్పొస్తాం. ఒక దశలో ఒకరు నాటుతారు, ఒకరు విత్తనం వేస్తారు, ఒకరు నీరు పోస్తాడు. అట్లనే మన సువార్త ప్రకటించి వస్తే ఇంకొకరు వచ్చి దానికి నీళ్లు పోస్తాడు, ఇంకొకరు వచ్చి దాని చుట్టూ గట్టు కడతాడు. అట్లనే ప్రతి ఆత్మను అంటే ఒక దశకు వచ్చే వరకు నువ్వు బాప్తిసం వరకు నువ్వు నడిపించాలా. అట్లా మనుషులు ప్రేరేపించాలా ప్రభు తట్టు అనేది ప్రభుది మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఎవరైతే ఆయన వాక్యాన్ని స్వీకరించి దాన్ని పాటిస్తారో వాళ్ళే చేయగలరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నామమున దయ్యములు వెళ్ళగొట్టబడతాయి, రోగులు స్వస్థత పొందుతారు, క్రొత్త భాషలో మాట్లాడుతారని వాక్యం చెప్తుంది అక్కడ. కాబట్టి శిష్యులు ఈ మాట నమ్మి అప్పుడు వాళ్ళు ఏం చేసింది తెలుసా? సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త చేసింది. కొంతమంది అనుమానించినారు అక్కడ. మార్కు సువార్తలో మనం చూస్తాం, పరలోకమందున భూమి మీద నాకు సర్వ అధికారం ఉందన్నాడు. కాబట్టి కొంతమంది శిష్యులు అనుమానించినారు, కొంతమంది ఆయన మొక్కి ఆయన చెప్పిన మాట పాటించినప్పుడు గొప్ప పరిచర్య చేసినారు. చూడండి, ప్రభు వాళ్ళకి సహకారం ఉన్నప్పుడు వెంట బలమైన కార్యాలు జరిగినాయి. కాబట్టి సువార్త అంటే ఏంటంటే ఒక బలమైన ఆయుధం. దేవుని సువార్త ప్రకటించడం అంటే ఒక గొప్ప పరిచర్య చేయటం. లేక ఎప్పుడైతే నువ్వు సువార్త నువ్వు ప్రకటిస్తావో అనేకులు వాళ్ళ ఆత్మల విమోచన వాళ్ళకు నువ్వు ప్రకటించినట్టు, వాళ్ళ ఆత్మలను విమోచించినట్టు. మేము ఎక్కడ ప్రార్థన చేసిన ప్రభా ఈ క్షణం ఈ ఆత్మలకు మేము విమోచన ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. వాళ్ళ చేత మనం పాపాలు ఒప్పిస్తాం. ఎన్నో కార్యాలు దేవుడు ఎంతెన్నో కార్యాలు చేయకొని ప్రాంతాలు, ఎంత భయంకరమైన ప్రాంతాలు. మేమేదో గొప్ప పని చేసాం చెప్తలేను. చూడండి, అలాంటి భయంకర పరిస్థితుల్లో ఒకవేళ నాకు చోట అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది అంటే అంత దూరం నుంచి మనం అలాంటి ప్రాంతానికి మనం పోతున్నాం కదా,
అక్కడ సేవకులు లేరా? ఉన్నారు. ఈ లోకంలో సేవకులు ఉండడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ అందరికి ఆ భారం లేదు. అందరికి అలాంటి భారం లేదు. ఈ రోజు నీకుంది ఆ భారం, నాకుంది ఆ భారం. మనం పరిశీలించుకోవాలి. విశ్వాసం, ఇదంతా కూడా విశ్వాసం మూలంగానే జరుగుతుంది. నువ్వు సంపూర్ణంగా ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యం మీద నువ్వు విశ్వాసం పెట్టి నువ్వు నడుచుకుంటేనే నువ్వు దేవుడు నీ పట్ల కార్యం చేయగలడు. లేకపోతే కష్టం అన్నట్టు. కాబట్టి ఆయన రాకడ దినాల్లో అంటున్న మనము ఎలాంటి పరిచర్య చేయాలా, ఏ రీతిగా మనం ఉండాలా అనేది ప్రభు మనకు చెప్తున్న ఆ అంశం. అంటే ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో శిష్యులు అదే రీతిగా ఆయన సువార్త ప్రకటించండి. అలాంటి అద్భుతాలు జరిగినాయి. ఈరోజు అలాంటి కార్యాలు జరగాల. నువ్వు ప్రార్థన చేసే దయ్యాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ నెల 19-20 తారీఖుల్లో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఒక ప్రాంతంలో. అది చాలా డేంజరస్ ప్రాంతం. అక్కడ అన్ని మంత్రాలు, తాయితులు, అంత దుష్ట శక్తుల ప్రభావం. ఒక పురాతనమైన టెంపుల్ కూడా ఉంది అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో. అలాంటి ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ పెట్టినారు. కాబట్టి ఆ పాస్టర్కి ఆ భారం లేదు. ఏ పాస్టర్ అయితే పెట్టినా ఆయనకు ఆ భారం లేదు. కానీ మిగతా వాళ్ళకి ఆహ్వానించిన 2 days, ఈ 2 రోజుల పరిచర్య కొరకు ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలా, అది డేట్స్ అనౌన్స్మెంట్ అయిన కాడి నుంచి ప్రార్థన స్టార్ట్ చేయాలి. కానీ వాళ్ళు చేసిందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఎవరైనా ఒకరు భారం తీసుకోవాలా, ఒకరి ప్రార్థన ప్రకారంగా అయినా. కాబట్టి అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. అలాంటి అన్యజనుల మధ్య ఆ మీటింగ్స్ లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తే ఆ అన్యజనులంతా రక్షణ పొందుతారా లేదా? అందుకొరకు కదా దేవుడు మనం ఏర్పరచుకొని చెప్పండి. అందుకొరకే. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకెళ్తే దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఫీల్డ్ లో అడుగు పెడతావో సరెండర్స్ మొత్తం నీ కంట్రోల్లోకి వచ్చేసాయి. అక్కడ ఏ దురాత్మలు పనిచేయవు. అక్కడ అవి వెళ్ళిపోతాయి. మనుషులంతా స్వీకరిస్తారు వాక్యాన్ని. కాబట్టి ఆయన నడిపింపు, అలాంటి అభిషేకము మనం ప్రతి దినం మనము పొందుకోవాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఈ లోకంలో నాకు అది కావాల ప్రభు, ఇది కావాల ప్రభు, ఇది కావాల ప్రభు అంటే అడుగుతారు. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరకదు. ఎందుకు చెప్పిండంటే అడుగు ప్రతివాడు పొందును అన్నాడు. పరిశుద్ధాత్మ గురించి ఎవరైనా అడుగుతున్నారా? అడుగుతున్నాం, కరెక్టే. అది పొందుకునేంత వరకు మనం కనిపెడుతున్నామా? పరిశుద్ధాత్మను పొందుకొని బెదరంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అది లిటరల్ గా జరిగేది కదా. ఆ అభిషేకం కొరకు మనం ప్రతిరోజు మనం కనిపెట్టాలి. దేవుని అభిషేకం మనం పొందకపోతే, ఆయన ఆత్మతో మనం నింపబడకపోతే ఈ యుద్ధ భూమిలో మనం నిలబడలేము. దుష్ట శక్తులతో యుద్ధం చేయలేము. అందుకే పౌలుడు, మీరు పోరాడేది మనుషులతో కాదు, ఆకాశం అన్న దురాత్మ సమూహంతో మీరు పోరాడుతున్నారు. ఆ సమూహాలు ఎటువంటి ఎవరైనా చూసిండ్రా? ఎవరు చూడలే. అవి కంటికి కనిపించే శరీరంతో కాదంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది మొన్నటి దినం. కరోనా వైరస్ వస్తే ఎంతో మంది డాక్టర్లు ఈ జబ్బు నయం చేయలేక, దాన్ని ఏం చేయలేక ఎంతో మంది చంపేశారు. కొంతమంది భయంతోనే చనిపోయినారు కొంతమంది. కానీ మనిషిని కదా చంపేది. మంచి చావకుండా రోగాన్ని చంపాల. మంచి చావొద్దు, కానీ వాళ్ళు ఉన్న పాపం చావాల. వైరస్ పాపమే వైరస్. ఆ పాపాన్ని నువ్వు నివారించాలా, మంచి చనిపోవద్దు. యేసు ప్రభువు చేసిన సిద్ధాంతం అది. ఈ లోకము మనిషిడు పాపిడి అంటరాని వాడిని చంపేస్తారు. ఈ లోకపు ధర్మం అట్టుంటది, కానీ ఆయన ధర్మం అట్టుండదు. మనిషిని చంపకుండా, మంచి చనిపోకుండా పాపాన్ని నివారించింది ఆయన. ఈ లోకంలో ఉన్న మనిషి యొక్క తత్వం ఏందో తెలుసా? ఈ లోకపరమైన మూల పాఠములతో తిరిగి తత్వజ్ఞానంతో కొనిపోబడి ఈ లోకాన్ని సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెట్టుకొని అది కూకటి వెళ్ళలాగా అది మొత్తము మొత్తం పాతుకుపోయింది. అలాంటి దాన్ని నువ్వు కూకటి వెళ్తే సహా నువ్వు పెకిలించాలంటే అది అసాధ్యం కదా. వాడి తత్వాన్ని, వాళ్ళ మనసులున్న తత్వాన్ని చంపాలా, దాన్ని నివారించాలా. క్రీస్తు జ్ఞానం అడ్డగించే ఆటంకం వస్తే ప్రతి దాన్ని నువ్వు నివారించాలా. ఈరోజు ఆయన జ్ఞానాన్ని మనము ప్రకటిస్తుంటే అడ్డగిస్తున్న ప్రతి దాన్ని నివారించాలంటే అది ఆత్మ కదా. నీకు ఎట్ట కనిపిస్తుంది? అది నువ్వు ఎట్ట చూడగలవు దానికి? అందుకే పౌలు అంటాడు, మేము ఇక మీదట ఏ మనిషిని శరీరీతిగా చూడమంటాడు. యేసు ప్రభుని కూడా శరీరీతిగా చూడము, ప్రతి ఒక్కరిని ఆత్మలోనే చూస్తున్నాడు. ఇది ఆత్మీయ ప్రపంచం, ఆత్మీయ జీవితం కదా.
నువ్వు ప్రతిదీ ఆత్మలో చూడాలా. నీ కళ్ళు మూసుకుంటే నువ్వు కనిపించాలా, వాళ్ళ హృదయ పరిస్థితి ఏందో నీకు కనిపించాలా. అప్పుడు కానీ నువ్వు వాడిని ఎట్ట బయట తీసుకోవాలి నీకు అర్థం కాదని. పరిశుద్ధాత్మ నీకు అది బయలుపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు కళ్ళు మూసుకుని ప్రభావ ఇంత పరిస్థితి ఎందుకు ప్రభావ అంటే నీ చెవులో చెప్తూ ఉంటాడు ఆయన, ఇదిగో ఈ వ్యక్తి ఈ స్థితిలో ఉంది, ఈమె ఈ స్థితిలో ఉంది, ఈమె ఎట్లా బయటకు రావాలో ప్రభావ అంటే ఆయన చెప్తాడు మార్గం. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. ఇది ఆత్మీయ జీవితం. క్రైస్తవులు చేసే ఈ రోజు ఏంటంటే రక్షణ పొందిన, మారు మనసు పొందిన, బాప్తిసం తీసుకున్నా చాలా, అంతే. ఏదో సేవ చేసుకొని పోతారు అనేది కాదు, అది కొంత మేరకే. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, విత్తువాడికి ఇచ్చిన ఉపమానాలు ఏమన్నాడు, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నెల పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళ పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి. మా 4 గుంపులు అవి. కానీ 4వ గుంపులో కూడా 3 గుంపులు ఉన్నాయి అక్కడ. ఒకటి 30 ఫలించింది, ఒకటి 60 ఫలించింది, ఒకటి 100 ఫలించింది. అంటే 3 గ్రూప్స్ ఉన్నాయి అక్కడ కూడా. కాబట్టి ఒక గ్రూపు స్టార్టింగ్ లో ఉంది, స్టార్టింగ్ లో ఉన్న గ్రూపు 30కి వచ్చింది, 30 నుంచి గ్రూప్ 60కి వచ్చింది, 60 నుంచి 100కి వస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ఆత్మీయ జీవితాన్ని కొలత వేసుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉండవు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైనా కొలత వేసుకున్నావా? మనం మెజర్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరం కొలతకు సరిగా ఉందా లేదా, దేవుని వాక్యం అనే కొలతతో మనం సరిగా ఉన్నావా లేదా, ఎక్కడ మనం తప్పిపోతున్నాం. అన్ని చేస్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్నింటిలో మనం తప్పిపోతున్నామేమో, కొన్ని ఆజ్ఞలో మనం తప్పిపోతున్నామేమో. అది మనం గ్రహించాలా. ఎప్పుడు గ్రహించగలం మనం? ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడే, ప్రేయర్లోనే అవి మనకి బయలుపరచబడతా ఉంటాయి. ఒక్కోసారి ప్రార్థన చేసే టైం కూడా ఉండదు, యథావిధిగా పరిగెత్తా ఉంటాం, ఏదో సాధించాలని ఏముండదు అక్కడ. ప్రార్థనలో కూర్చుంటే సమయం, ఆయనతో గడిపే సమయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటది, ఎంతో సంతోషం ఉంటది, ఆదరణ ఉంటది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అంత సమాధానంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రార్థన చేసుకోకుండా పోతే అంత అసమాధానమే ఉంటుంది అక్కడ. కాబట్టి మన ప్రభు చెప్పిన వాక్యం, ఆయన బోధలో, ఆయన చెప్పిన పరిచర్యలో ఆయన బోధించే వాళ్ళలాగున్నాడు, ప్రకటించే వాళ్ళలాగున్నాడు, తర్వాత స్వస్థతలు చేసే వాళ్ళలాగున్నాడు. రాబోయే దినాల్లో అలాంటి కార్యాలు చేయాలా. మనం ఆయన నామాన్ని మనము ఘనపరచాలా, ఆయన నామాన్ని మనము కీర్తించాలా, ఆయన నామాన్ని మనకు గొప్ప చేయాలి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం తర్వాత ధ్యానించండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం మొన్నటి దినం నేను ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది. 8వ అధ్యాయం మొత్తం ఇది చదవండి. ఒక వచనంలో ఏమని రాబడి ఉందంటే, నువ్వు మనుషులను దర్శించకవాడు ఏ పాటి వాడు, ఇంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప అధికారం దేవుడి మనకి ఇవ్వడానికి మనకంత అర్హత ఉందా? ఏ అర్హత ఉంది మనకి? కానీ ఆయన ప్రేమించి, ఆయన రక్తం గాంచి, ఆయన బిడ్డలుగా చేసుకొని సమస్త సృష్టి మీద మనకు అధికారం ఇచ్చింది కదా. ఆ అధికారాన్ని ఎందుకు మనం దాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం అని అంటే, వాడికి అర్థమైపోయింది అధికారం ఏందో, కానీ మనకు అర్థం కాలేదు. కాబట్టి ఈ అంత్య దినాలు ఉంటున్న మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మెరుగుపరుచుకొని ఆయన కొరకు శూర కార్యములు మనం చేయాలా. రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు. వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. అది ఏమన్నా విజృంభించుకొని ఎలాంటి తెగులన్నా రాని, భయపడేది అసలే లేదు. ఆ బారిన పడ్డ ప్రతి ఒక్కరిని మనం పోయి ప్రార్థన చేస్తే వాడు ఐసీలో ఉన్నవాడు బయటకు రావాలి. అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటే నువ్వు పోయి ఐసీలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి రక్షణ పొంది, ఆ వ్యక్తి బయట ప్లేస్ స్వస్థత పొందితే ఐసీలో ఉన్న వాళ్ళు అందరూ చూస్తే నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యా మాకు కూడా ప్రార్థన చేయి, మాకు కూడా ప్రార్థించినప్పుడు అప్పుడు అందరూ స్వస్థత కలుగుతుంది. అప్పుడు వాళ్ళంతా ప్రభు గురించి వార్త చెప్తే వాళ్ళు వింటారు. ఇవి జరగబోతుంది రాబోయే దినాల్లో. అలాంటి పరిచర్య కొరకు మనం సిద్ధపడాలంటే, ప్రభా అలాంటి అభిషేకం నాకు ఈ ప్రభా, అలాంటి కార్యాలు నేను చేయాలా. శిష్యులు చేసిన ఆ రోజు వాళ్ళు ఎక్కడ అద్భుతాలు జరిగినాయి, అభిషేకం పొందుకొని అప్పుడు బయలుదేరింది వాళ్ళు. నువ్వు అభిషేకం లేకపోతే నువ్వు బయలుదేరితే అలాంటి అద్భుతాలు నువ్వు చూడలేవు. కాబట్టి ఈ చివరి దినంలో ఉంటున్న మనము అలాంటి అభిషేకం మనకు కావాలా. యేసు వాగ్దానం చేసిండు, అంత్య దినంలో నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు, అందరికి దర్శనాలు వస్తాయన్నాడు, కళలు కంటాను, ప్రవచిస్తానన్నాడు. కాబట్టి ఆ వాగ్దానం ఇప్పుడు ఈ రోజు అమలులో ఉంది. ఈ రోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన అభిషేకం పొందుకోవడానికి? ఈ రాత్రికాల సమయంలో మనం ఆయన సన్నిధిలో మనం అడుగుతాం, ప్రభా నీ అభిషేకం నాకు కావాలా ప్రభా. పాట పాడతాం, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలని పాట పాడతాం. కానీ అభిషేకం మనం పొందుకోకపోతే ఏమన్నా లాభం ఉంటుందా? కాబట్టి మనం ఈరోజు ఆయన కొరకు మనం అడుగుదాం, ప్రభా మీ మీద ఉన్న అభిషేకం నాకు కావాలా ప్రభా. ప్రభా మీరు చేసిన కార్యాన్ని నేను ఈరోజు చేయాలా, రాబోయే నేను చేయాలా ప్రభా. తండ్రి నువ్వు ఎట్లా వాక్యం చెప్పినావు, ఎట్లా బోధించినావు, ఎట్లా స్వస్థతలు చేసినావు ప్రభా, అట్లా నేను చేయాలా ప్రభా. మరి విశేషంగా అనేకులు ప్రభా మీ చెంతని నడిపించాలా. అలాంటి అభిషేకం నాకు ఈ ప్రభాని మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి కృపమయుడ జీవం గల దేవానికి ఎంతో వందనాలనైనా
ఈ గడిచిన కాలంతో మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా నైనా మీ రాజ్య సువార్త మీరు ప్రకటిస్తూ సమాజ మందిరంలోని ప్రభా అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ నానా విధమైన రోగముల చేత పీడింపబడి అందరినీ మీరు విడిపించినారు ప్రభా నైనా మీరు రాకుంటే ప్రభా మేము ఏమైపోయే వాళ్ళము ప్రభా నశించిపోయే వాళ్ళం, నరకానికి పోయే వాళ్ళం ప్రభా. మా రోగాలతో మేము బాధపడే వాళ్ళం ప్రభా. కానీ మమ్మల్ని అందరూ మీరు బాగు చేసినైనా మీ కృప మాకు అనుగ్రహించినైనా ఈ రోజు ప్రభా మీ బిడలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. దాస్యం నుండి దత్తపూతులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు నైనా. నీకెంతో వందాలు ప్రభావ. మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు, కృపావరాలు మాకు అనుగ్రహించినారు, ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినారు. వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ. నైనా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభావం నూతనంగా మీరు అభిషేకించినైనా ప్రభావ. మీ అభిషేకం లేకుంటే ఒక క్షణం మీరు బ్రతకలేం. ఓ ప్రభావ మీ అభిషేకం లేకుంటే ప్రభావ మీలాగా మేము జీవించలేం ప్రభావ. పరిశుధాత్మ నుంచి మీరు సర్వశక్తులకు పోతున్నారు. సర్వశక్తులకు మేము పోవాలా ప్రభావ. మీ సత్యం తెలుసుకున్నాం ప్రభావ. మీరే సత్యం అది. ఇప్పుడు మేము సర్వసత్యంలోకి పోవాలా. సర్వసత్యం అనేది ఈ సృష్టికి మేము పరిచయం చేయాలా ప్రభావ. ఈ లోకంలో ఉన్న ఈ లోకపు విధానానికి ప్రభావ, మీ విధానానికి ప్రభావ ఏంది తేడా అనేది మేము చూపించాలా. ఆ డీప్ లోకి మమ్మల్ని నడిపించలేను, అలాంటి ఆత్మ లోతులకు మమ్మల్ని నడిపించలేను. పరిశుధాత్మ దేవ అలాంటి అభిషేకం మాకు అయ్యా. నా దేవ రాత్రి కాస్త మేము అడుగుతున్నాం ప్రభావ, మాకు అనుగ్రహించండి. మా పైన మీ ఆత్మతో నింపండి ప్రభావ. ఇంకా అనేకమైన విషయాలు మాకు అనుమానాలను బయటపరిచి ఆయన వింటున్న వాళ్ళ బిడ్డలందరూ మీరు ఆస్వాదించే ప్రతి బిడ్డ నూతనంగా మీరు అభిషేకించి రాబోయే దినాల బహు విశేషమైన పరిచర్య చేయాలా ప్రభావ. అనేకులు స్వస్థతలు పొందాలా. స్వస్థత పొందిన ప్రతి ఒక్కడు రక్షణ పొందాలా ప్రభావ. రక్షింపబడ్డ ప్రతి ఒక్కడు ప్రభావ బాప్తిసం పొంది మీ సువార్త పరిచర్య చేయాలా ప్రభావ. అలాంటి శిష్యులుగా అలాంటి సేవకులుగా మేము తయారు చేయాలా. అలాంటి అభిషేకం, అలాంటి కృప, అలాంటి నడిపింపు మాకు అందరికి అనుగ్రహించమని, వింటున్న వాళ్ళందరినీ ఆస్వాదించి బలపరచమని, ఈ రాత్రి కాలంలో మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఏకవలేసి నేను స్తుతించి గణపరచులాగా మీ కృప మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపేది మన అందరికీ సదాకాలం తోడైనది కాక. ఆమేన్. సిస్టర్ అందరికీ చేస్తారు. ప్రేజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ. ప్రేజ్ ది లార్డ్. ప్రేజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.